ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? రాత్రి మంచిగా నిద్రపోయారా? చక్కటి ప్రార్థన చేసుకున్నారా? ఉదయం అవ్వగానే దేవుని స్వరం విన్నావా? దేవుడు ఏదన్నా కళ దర్శనమును ప్రభు నీకు చూపించి ఉన్నట్టయితే తప్పకుండా ఆ కళను బట్టి, ఆ దర్శనాన్ని బట్టి దేవుణ్ణి చక్కగా మహిమపరచు. దేవుని ఉద్దేశం ఏమైందో, ఒకవేళ ఆ కళ ద్వారా ఇతరుల కోసం ఆ కళ వచ్చినా మనం తప్పకుండా భారం కలిగి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అలాంటిది మన ప్రార్థన అనుభవం. హల్లెలూయా. దేవుడు నిజంగా ఇంత చక్కటి అనుభవాన్ని, కళలో ఒక మంచి వరం, దర్శనాలు కూడా ఒక మంచి వరం. తప్పకుండా మన హృదయానికి కూడా కొన్ని విషయాలు దేవుడు తడతా ఉంటాడు, ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ టైంలో తప్పకుండా అది దేవుని స్వరము అని మనం నమ్మినట్టయితే తప్పకుండా దేవుడు అద్భుతమైన ఆ వరంలో మనల్ని ఇంకా దేవుడు బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోనమని ప్రార్థించాను. దేవుని బిడ్డలారా, అసలు ఎవరైనా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తారా? చనిపోవాలి అని ప్రార్థన చేస్తారా? ఇంత గొప్ప దైవజనుడు, అసలు ప్రవక్తలను చంపిన ఆయన, రోషము కలిగిన ప్రార్థనపరుడు, రోషము కలిగిన ప్రార్థన యోధుడు, ఒక దినమున కుప్పలాగా కూలిపోయి ఊరు వదిలిపెట్టి పారిపోయి ఒక బదరీ వృక్షం అనగా రేగుముళ్ళున్న ఆ చెట్టు కింద కూర్చొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రార్థన అంటే, ప్రభువా, తండ్రి, నా పితరుల కంటే నేను గొప్పవాడను కాను, వారెన్నో అద్భుతాలు చేశారు. నా పితరులు ఎంత గొప్పవారంటే, కానీ వాళ్ళకంటే నేను గొప్పవాడినేం కాదు. అందుకని నాకు ఈ శోధన నుంచి తొలగించి నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అసలు ఈ ప్రాణము దేవుడు పెట్టిన దీపం కదా. యోబు గురించి దేవుడు చక్కటి మాట సాతానుతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో, ఈ ప్రాణము నువ్వెంతైనా సరే ఆయన శరీరం మీద నువ్వు అధికారం నీకు ఇస్తున్నా, ఎంతన్నా శోధించు, కుటుంబం మీద, శరీరం మీద, ఆర్థికం మీద, ఆస్తి ఐశ్వర్యాల మీద, కానీ ప్రాణం మాత్రం నాది అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి ప్రాణాన్ని తీసుకోమని ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆయన తీసుకుంటాడా? దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ వాక్యం వింటున్నారు కదా. ఎంతమంది జీవితాల్లో ఇలాంటి ప్రార్థనలు మీరు చేసి ఉంటారు. చాలాసార్లు నేను చేశాను, చేస్తూనే ఉంటాం. ఈ లోకంలో బాధ వచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు కదా. ఈరోజు నిన్నటి దినమున ఆరాధనలో చాలామంది నాతో మాట్లాడుతూ, నాతో చెప్తూ వచ్చారు, అమ్మా, నేను చనిపోవాలని వచ్చాను, కానీ దేవుడు నాతో మాట్లాడారు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడటం కొరకే నన్ను ఈ స్థలానికి పంపించారు. నిజమే. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరణము మన జీవితానికి సమాప్తం కాదు. లేకపోతే మరణిస్తే ఏముంది? 1 గంట ఏడుస్తారు రోజు. ఆ తర్వాత మనం ఎన్నో చూస్తున్నాం మన కుటుంబాల్లో కానీ, ఇళ్లల్లో కానీ మరణం ప్రాణం తీసుకోమని అడగటం దేవుని చిత్తము కాదు. శ్రమ అనుభవించటమే దేవుని చిత్తం, శోధన అనుభవించటమే దేవుని చిత్తం. ఒకవేళ అద్భుతమైన మన రోషణ ప్రార్థన ఏమైంది? ఆ రోషం కలిగిన ప్రార్థన, అందరూ వచ్చి తల వంచిన ఆ ప్రార్థన, ఒక్కొక్కసారి ఆ ప్రార్థనను పడగొట్టడానికి దుష్టుడైన సాతాను మన మీద ఎంతో ప్రయోజనం చేస్తూ ఉంటాడు. ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి, ప్రార్థనలో విజయమును పొందకుండా, ప్రార్థనలో జయం పొందుకోకుండా, ప్రార్థన చేయకుండా బలహీన పరుస్తుంటే ఆ దుష్టుడు మనల్ని బెదిరించి భయపెడితే
అబ్బాయికి నేను చచ్చిపోతే మయం అనుకుంటాం. కానీ దేవుడు ఆ ప్రార్థన గురించి వెంటనే దిగి వచ్చాడు కదా. అతడు దూత వచ్చి చూడండి, అతడు కూర్చుని నిద్రించుచున్నాడు. ప్రార్థన చేసి 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 ఏం చేస్తున్నాడంట, చనిపోదామని నిద్రపోయాడంతే. నిజంగా దేవుని బిడ్డలరా, ఒక్కోసారి మనము ఏదో వేసుకోవాలంటూ ఎక్కడికో వెళ్ళిపోవాలంటూ వెళ్ళిపోవాలి. కానీ నిద్రని చేశాడు దేవుడు. ఆ నిద్దట్లోనే ఒక దేవుని దూత ఆయన దగ్గరకు వచ్చేసింది. దేవునికే స్తోత్రం చెప్పండి. నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కదా మన దేవుడు. మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టడానికో, ఆయన మన ప్రాణాన్ని తీసుకోవడానికో, లేకపోతే మనం అడగంగానే మనల్ని తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చేటువంటి దేవుడు మన దేవుడు కాదు. ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో దేవుని దూత అక్కడికి వచ్చి వెంటనే ఆయన తట్టి లేపి ఆయన కొరకు భోజనమును సిద్ధపరిచి, చూడండి ఎంత అగాధమైన ఆ స్థలములో కూడా ప్రభు వచ్చాడు అంటే, భోజనంను సిద్ధపరిచాడంటే మన దేవుడు చేయరని ఏ కార్యమైనా దేవుడు మన జీవితంలో చేయగలడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనకి సమాధానం రాలేదని కానీ, నీ ప్రార్థనకి జవాబు రాలేదని కానీ, లేకపోతే నేను చనిపోతే పరిష్కారం ఉంటుందని కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు. ఖచ్చితంగా నీ దగ్గరే ఉన్నాడు. దేవుని దూత నీ దగ్గర ఉంది. నీకు ఏది లేదు దాన్ని దేవుడు సమస్తమును సమకూర్చి రెడీగా పెట్టాడు. ఈ ఉదయకాలమున ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఎవరైనా దుఃఖపడుతున్నట్టయితే, ప్రభానం తీసుకోమని ప్రార్థన చేస్తున్నట్టయితే, ఉదయకాలమున దేవదూత నీ దగ్గరికి వచ్చి నీకు లేని ఆశీర్వాదము కలిగించి నేను తృప్తిపరిచి నీకు మంచి జీవాహారం అనే వాక్యం చేత బలపరిచి నీ చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ధైర్యముగా ఉండు. ఇది దేవుని యొక్క వాగ్దానం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. ఈ వాక్యం వింటున్న ఉదయకాలం ఎంతమంది బిడ్డలేకి భవిస్తున్నారు ప్రభువా, వీరందరికీ నాయన ఇటువంటి అద్భుతమైనటువంటి రోషం కలిగిన ప్రార్థన ఇచ్చి దేవా తోడుగా ఉండి దూతను పంపించి వారి చేతిని పట్టుకొని మంచి ఆరోగ్యంతో మంచి అవసరతలు తీర్చే దేవుడిగా వారి ప్రార్థన విని సమాధానము జవాబునిచ్చేవారిగా దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిదమ్మా. దేవుడి రోజంతా మీకు తోడైండునుగాక. ఆమెన్.